హాయ్ ఫ్రెండ్, నేనైతే ఇప్పుడు పనికి పోతున్నాను. మేము ఎక్కడి నుంచి ఆడికి వెళ్ళలేకే ఎండ పడిద్ది అనమాట. అందుకని ఇప్పుడంచే బయలుదేరాలన్నమాట 6 గంటలకే. మంచు చూడు ఎలా పట్టిందో, కనిపిస్తుందా బాగా? మంచు పండగ నెల కదా, మంచు పట్టిద్ది అనమాట. ఇప్పుడైతే పనికి అయితే పోతున్నాను నేను. మీకు చేను కూడా చూపిస్తాను, నేను పని చేసే చేను. సుద్దురుగొని రండి ఫ్రెండ్. చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో? అంటే మా అమ్మాయిలు వాటర్ డబ్బాలు ఉంటాయి కదా, ఈ మన మామూలుగా థమ్సప్ డబ్బాలు. ఆ థమ్సప్ డబ్బాల్లో కోసి ఇలాగ ఫ్లవర్స్ అయితే పెట్టారు. అంటే ఈ యొక్క చెట్లు అనమాట. అంటే రంగులు రంగులుగా పోస్తాయి కదా, మీకు తెలిసే ఉంటాయి. అట్లాగే వేసారు వాటర్ డబ్బాల్లో వేస్ట్ కాకుండా. చూసారా ఫ్రెండ్ ఎలా ఉన్నాయో? కూరగాయ మొక్కలు, కాకరకాయ మొక్కలు అమ్మాయిలు వేసారు సొంతంగా. ఇదే పడిమలిసింది వంకాయ చెట్టు. ఎలా ఉందో చూడండి ఫ్రెండ్. చూసారా ఫ్రెండ్, మా ఆయన అయితే నన్ను వదిలిపెడతానికి వెళ్తున్నాడు. అంటే వస్తున్నాడు అనమాట, నన్ను వదిలిపెట్టి వస్తాడనమాట. చూడండి ఫ్రెండ్, మంచి ఎలా ఉందో. రోడ్ అయితే కనిపించట్లేదు. చూడండి ఎలా ఉందో. పండగ నెల కదా, ఇక్కడ నుంచి ఆడకెళ్ళలేక ఎండ పడిద్ది అనమాట. నేనైతే పనికి పోతున్నాను. వదిలిపెడతాడు, రోజు వదిలిపెడతాడు అనమాట. వదిలిపెట్టి మళ్ళీ వస్తాడనమాట ఇంటికి. చూడండి ఫ్రెండ్, మంచి ఎలా ఉందో చూస్తారా? అంటుందా నాయన పోతుందా? చేను కాడికైతే వచ్చాము. ఒక చూడండి చేను ఎలా ఉందో. మంచు పట్టేసింది, బాగా కనిపించట్లేదు చేను. ఏడన్నమాట మేము పని చేసేది. ఒక చేను కాడికి వచ్చేసాను. చూసారు ఎలా ఉందో చేను? మంచు చూడు ఎలా ఉందో. మంచు పట్టేసింది అన్నమాట బాగా. ముందు తాగటరు కూడా వచ్చేసింది. అది ముందు తాగటరి, ముందు తాగటరు అనమాట అది. ఈ కర్రలు దేనికంటే, చూసారా కర్రలు ఎలా ఉన్నాయి? ఈ కర్రలు దేనికంటే, ఇదిగో ఈ పొగాకు తీసి అంటే బాగా పుష్పరణంలోకి వచ్చింది అనమాట. పుష్పరణంలోకి వచ్చిన తర్వాత అది ఇరుస్తారనమాట. దాన్ని మళ్ళీ ఆకంతా కూలీలు పెట్టి ఇరిపించి దాన్ని తార ఇంటికి ఇక్కడ ఈ కర్రలకు వేసి కడతారనమాట. అంటే గుర్రాల్లాగా అల్లుతారనమాట. దానికి కర్రలకు అల్లి, ఆ ఆకంతా కర్రలకు అల్లి అనమాట. కర్రలకు అల్లి ఆయన ఎండ పెడతారనమాట. చేలోనే ఎండబెట్టేస్తారు. చేలో ఎండబెట్టేసి ఒక కొట్టుకేస్తారనమాట. కొట్టుకేసేసి అది బాగా కాలిన తర్వాత పొగాకి, సుట్టలకి అలా వెళ్ళిద్ది అనమాట. అంటే వీటిలో ఈడిపోయిన ఆకు వారికి, బీడీలకి, సిగరెట్లకి పొడి వెళ్ళిద్ది అనమాట. ఆ పొడి పెడతారనమాట వాటిల్లో. అప్పుడు అన్నీ తయారు చేసేసి వాటిని ప్యాకింగ్ చేసి దేశాలకు పంపిస్తారనమాట. అందుకు ఈ పొగాకు వేసేది అందుకనమాట. బాగా పండిద్ది. కొండల ప్రాంతం కదా, బాగా పండిద్ది అనమాట. అడవి ప్రాంతం బాగా ఉండిద్ది. అంటే ఎద్దులతో వ్యవసాయం బాగా చేపిస్తారు, బాగుంటాయి. చూసారా ఫ్రెండ్ ఎలా ఉన్నాయో? ఎద్దులు అనమాట. అంటే నైటు ఇక్కడే బుణుకోబెడతారు. అంటే దూరం కదా ఊరు, నడిచి రావాలి కాబట్టి అందుకని ఏడే కట్టేస్తారనమాట. ఎద్దులు వ్యవసాయం చేసినవి. ఇది ఎద్దుల బండి చూసారు ఎలా ఉందో? ఈ ఎద్దుల బండి మీద చిన్నపిల్లలప్పుడు మేము బాగా ఎక్కి వెళ్ళేవాళ్ళమి. ఇప్పుడు లేవులే పెద్దగా, ఎప్పుడో ఒకసారి ఎక్కడో ఉంటాయి. ఎక్కువ తాటలతోనే వ్యవసాయం చేపిస్తారు కాబట్టి. ఇది చిన్నపిల్లలు అప్పుడైతే వెనకాల కూర్చొని ఆడుకుంటూ వచ్చేవాళ్ళమే. ఇప్పుడు కూడా ఎద్దుల బండి మీద వెళ్తుంటే బాగా ఉండిద్ది. ఆ వీడియో ఎప్పుడోసారి పెడతాను. చూసారా ఫ్రెండ్, చిన్నపిల్లలు ఎప్పుడు ఎద్దుల బండి మీద కూర్చొని చెప్పాను కదా. ఇప్పుడైనా కూర్చోవచ్చు. మీకు ఇష్టపడిన వాళ్ళు రాండి. మా ఛానల్కి సపోర్ట్ చేసే వాళ్ళకి, నాకు లైకులు చేసే వాళ్ళకి నా ధన్యవాదాలు. అంటే నేను మీ పల్లెటూరు ఎక్కను కాబట్టి నాకు లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు నచ్చితేనే అది కూడాను. కానీ మేము పొలం పనులకు వచ్చి ఇలా పెడతాము. మేమేమో టౌన్లకు పోయి ఇలా చేసేవాళ్ళం కదా వీడియోలు. కానీ మేము పొలం పనుల మీద ఎక్కువ చేస్తాం కాబట్టి. చేలు చూడండి ఎలా ఉన్నాయో. ఈ పాకాలు ఇక్కడ అన్నాలు తింటారు, బాగుంటుంది. మీకు నచ్చితే లైక్ చేయండి. నా వీడియో చూసే వాళ్ళకి నా ధన్యవాదాలు.
బాగా నచ్చితే లైక్ చేయండి.